సో రాత్రుల్లో నిద్రపోయేటప్పుడు నీవు వాక్యాన్ని ధ్యానిస్తూ నిద్రలోకి వెళ్ళు. కానీ ఏదో ఆలోచన చేస్తూ నిద్రలోకి వెళ్తే ఇట్ క్రియేట్స్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ కన్ఫెషన్. అదే నీ జీవితంలో మరలా జరుగుతూ ఉంది. సర్కిల్ ఇది, రింగ సైకిల్ ఇది. యేసు నామమున మార్చబడును గాక. మీరు పడకల మీద నుండంగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. మాకు మేలు చూపువాడెవడని అంటే మాకు మేలు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? మాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? ఇది వాక్యముతో సమ్మతించబడుతుందా, సమ్మతించబడట్లేదా? అలాంటి వాళ్ళు ఉన్నారంట. మాకు మేలు చేసే వాళ్ళు ఎవరు లేరు, మాకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నీకు ఎవరు చేయరు. కొంతమంది అంటారు ఏదో పుట్టదు అంటారు. అవునా కదా? ఇది సరిగ్గా లేకపోతే ఇచ్చేవాళ్ళు కూడా ఇయ్యరు అంట. ఏమంటాను తెలుసా? నువ్వు పలుకుతున్నావు కాబట్టే నీకెవరు సాయం చేయట్లే. బిఫోర్ నువ్వు వెళ్ళి అడగక ముందే నువ్వు పలుకుతున్న మాటను బట్టే నువ్వు విజయాన్ని చూడగలుగుతావు. చదువుదాం. మేలు చూపు వాడెవడని మా మీద ప్రకాశింపజేయము. నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు మా హృదయములలో పుట్టించితివి. ఇది రైట్ కన్ఫెషన్, ఇది సరి అయిన ఒప్పుదల. బాగా మందు తాగి వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా, ప్రభువా అలాంటి సంతోషం కాదు. ఎక్కడి నుంచి కావాలంట? నీ సంతోషమే, అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. కనెక్టింగ్ విత్ గాడ్ అంట. హల్లెలూయా. మనం ఏం చెప్తాం అంటే ప్రార్థన చేసే వాళ్ళకంటే ప్రార్థన చేయవాళ్ళే మంచుకున్నారు కదా మనం అనుకుంటూ ఉంటాం. అన్ని వానికే మంచి జరుగుతున్నాయి, మనకి ఏం జరగట్లేదు అంటాం. నువ్వు దాన్ని బట్టే నువ్వు మేలును కోల్పోతున్నావు, దాన్ని బట్టే నీ అద్భుతాలను కోల్పోతున్నావు, దానిని బట్టే నీ ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. అందుకనే నేను ఈ వచ్చే నెల నుంచి ఒక స్టిక్కర్ తీసుకొద్దాం అనుకుంటా. ఇదేంటిదంటే ఇది అనాయింటెడ్ స్టిక్కర్. ఇదే ఏమంటారు? ఇది గట్టిగా నెక్స్ట్ మంత్ నుంచి అనాయింటెడ్ ప్లాస్టర్ తీసుకొద్దాం అనుకుంటా. అనాయింటెడ్ ప్లాస్టర్ ఏంటి తెలుసా? అది ఎక్కడ వేసుకోవాలా చెప్పండి? ఇది గోడకి అతికిచ్చేది. అదేంటిదంటే నోటికి అతికించుకునేది. రాంగ్ మాట్లాడుతున్న వల్ల మూతికేసేసుకోవాలి. నేను మాట్లాడదు. హల్లెలూయా. నిజంగా అపవాదికి మనమే అవకాశం ఇస్తాం. మళ్ళా దేవుడు సన్నిధికి వెళ్ళి ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఎవరు? అప్పచెప్పేది నువ్వే. ప్రభువా సహాయం చేయమనేది సాతానుడా ఎక్కడుందో పిలిచేది నువ్వే. విడిపించు అనేది నువ్వు. కన్ఫెషన్ ఒక్కడు మారితే అన్ని 99% అన్ని మార్చబడతాయి. అన్ని మార్చబడతాయి. దానికి ప్రూఫ్ నేనే. అట్లా ఎన్నిసార్లు ఎన్ని విషయాలు అధిగమించాను లేదు. ఎన్నోసార్లు జరగని వాటిని కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఒప్పుదల ప్రారంభిస్తే గంటల్లో క్షణాల్లో జరిగిపోయినాయి. బిగ్ మిరకల్స్ అవి. హల్లెలూయా. అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించుతివి. నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. అవునా? అదే ప్లేస్ లో మనం ఉంటే రాత్రి ఎవరు వస్తారో, ఏమొస్తాయో, ఏం కలలు వస్తాయో, ఏం జరుగుతుందో, రాంగ్ థాట్స్ తోని నీవు నిద్రలోకి వెళ్తే రాంగ్ డ్రీమ్స్ కి నీవు జన్మనిస్తావు. అవునా కదా? అవునా? పడుకునేటప్పుడు అందుకే భయాలు మాట్లాడొద్దు, విజయాన్ని మాట్లాడు. పడుకునేటప్పుడు భయాలని కాదు, పడుకునేటప్పుడు ఫెయిల్యూర్ని కాదు, పడుకునేటప్పుడు విజయాలని, వాక్యాన్ని ఒప్పుదల చేయడం వల్లనే నీవు రైట్ డ్రీమ్స్ కి నీవు జన్మనివ్వగలుగుతావు. హల్లెలూయా.